తన్నుగా ప్రభువును స్తుతించడము లేఖనంలో కొన్ని లేఖ భాగములు మనం ధ్యానించి మనందరం కలిసి ఆ ప్రభుని కనపడతాం, స్తుతిద్దాము, ఆరాధిద్దాం. ఈ ఆదివారం వరకు నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ దేవుడు అనుగ్రహించిన లేఖ భాగం హగ్గై గ్రంథము 1వ అధ్యాయం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. తీసుకున్న పేజీ నెంబర్ హగ్గై గ్రంథం హగ్గై 1:8. పేజీ 775 పేజీ హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి వీరికి మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఈ వారమంతా ఈ లేఖనంతో అనేక సంగతులు మాట్లాడుతూ వచ్చారు. ఆదివారం పరిశుద్ధులు దేవుని మందిరంలో కూడి రావడం, దానికి అనేక పేర్లతో అద్భుతాలను పెంచుకోవడం ఇది ఆనవాయితీ. అయితే ఇప్పటికి కొన్ని వేల సార్లు ఏమైనా చెప్పుకుంటాడు ఆరాధన అనే మాట. బహుశా మన మందిరంలో చిన్న పిల్లోడు కూడా ఇప్పటికి అర్థమైపోయి ఉన్నారు. ఎందుకు ప్రభువు ఆరాధన అనే మాట అన్ని సార్లు చెప్పించాడు. ఆరాధన అనేది 4 పాటలు 2 మాటలు కాదు. ఎందుకు చెప్పించాడు? ఇక్కడ నిలబడి మాట్లాడేవాడు ఆధారాలు లేకుండా ఎప్పుడు చెప్పడం. దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉంటాయి. మొట్టమొదటిసారి ఆరాధన అనే పదం ఎక్కడ పాడబడిందో ఆ సందర్భాన్ని మనం ఒకవేళ చూస్తే ఈ రిఫరెన్స్ అన్నీ మనకి కంటూ పాడతాం, మనందరికీ వచ్చు. ఆరాధన అనే మాట ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరీక్షించడానికి ఇస్సాకును బలిగాడుతాడు. మీరు 5వ వచనం నుండి 8వ వచనం వరకు సమయం లేదు, అందుకని ఇవాళ చెప్తుంది కాదు. త్వరగా చదివేస్తాం, త్వరగా కలిగిస్తాం, టైం ఎక్కువ పడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 5 నుండి 8 వచనం వరకు మనం గమనించి చూస్తే అబ్రహాం అంటాడు, నేను ఈ చిన్నవాణిని తీసుకుని అక్కడికి వెళ్ళి ఆరాధించి తిరిగి మీ వద్దకు. ఇది మొట్టమొదటిసారి మాట వాడబడింది. ఎందుకు మేము మాటికి ఆరాధన అంటే 4 పాటలు 2 మాటలు కాదని ఎందుకు చెప్తాము అంటే, మోరియా పర్వతం మీద ఒక వ్యక్తి ఒక చేతిలో మంట, ఇంకో చేతిలో ఒక కత్తి, వెనకాల యవనస్తుడైన కుమారుడు ఆ కుమారుడు వీటి మీద కట్టెలు. ఇది సన్నివేశం. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే పైనుండి దేవుడు చూసి ఏమంటాడు, వీళ్ళు నన్ను ఆరాధించడానికి వస్తున్నారు. అబ్రహాము ఇస్సాకును బలిపడానికి మోరియా పర్వతం ఎక్కుతా ఉంటే పైనుంచి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, వీళ్ళు నన్ను ఆరాధించడానికి వస్తున్నారు. మోరియా పర్వతం ఎక్కే సన్నివేశాన్ని మీరు చూస్తే అక్కడ పాటలు లేవు, అక్కడ కంజీలు లేదు, అక్కడ హల్లెలూయాలు లేవు, స్తోత్రాలు లేవు, ఏమీ లేదు. ఇది ఎలాంటి ఆరాధన? ఇది ఎలాంటి ఆరాధన? ఒక వ్యక్తి దాదాపు 100 ఏళ్ళు వయసు, ఆ 100 ఏళ్ళ వయసు గల వ్యక్తి ఒక చేతిలో పెద్ద కత్తుంది, ఇంకో చేతిలో నిప్పులున్నాయి, మంటుంది.
ఇవి రెండు పట్టుకుని ఆ వ్యక్తిలో నడుచుకుంటా పోతా ఉంటే దేవుడు అంటున్నాడు, ఈయన ఆరాధించడానికి వస్తున్నాడు. ఈ రోజు నువ్వు నేను కనుక ఒక చేతిలో కట్టి ఒక చేతిలో నిప్పులు పట్టుకుని నేను ఆరాధించడానికి వెళ్తున్నానంటే ఏమవుతుంది? మరుక్షణం పోలీసులు ఆపలేస్తారు. క్రైస్తవ సమాజంలో నీకు నాకు పిచ్చి పట్టిందని లెక్క కట్టేస్తుంది. అందులో ఉండే మూలాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆరాధన అనే మాటకు అర్థం ఏంటి? ఏది నాకు అత్యంత ప్రీతి, ఏది నాకు అత్యంత విలువైనదో, అత్యంత ఇష్టమైన దానిని నేను బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందరం ఆదివారం మందిరానికి వస్తున్నాం, అందరము ఆరాధన చేయాలి అనుకునే తలంపుతో దేవుని మందిరానికి వస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఒక సంగతి గమనించాలా? నా ప్రియమైన సహోదరా సహోదరి, ఈ రోజు కనుక నీ బలిపీఠము మీద బలివ్వడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే అసలు నువ్వు ఆరాధనకే రావాలి. ప్రతిసారి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మన దగ్గర బలివ్వడానికి ఏదో ఒకటి ఉండాలి. అబ్రహాము దగ్గర విలువైన ఇస్సాకు ఉన్నాడు, అందరి దగ్గర కూడా ఇస్సాకులు ఉన్నారు. అది నా ఉద్యోగం కావచ్చు, నా వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని నేను ఎవరితో కూడా పంచుకోను. అది నా జీవితంలో నాకు ఇస్సాకు. అబ్రహాము ఎప్పుడైతే అన్నాడో, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే, ఓ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే పరీక్ష పెట్టాల్సిందే. పరీక్షించకుండా ప్రమోషన్ రాదు. పిల్లలు పరీక్ష రాయకుండా మరుసటి క్లాసులోకి వెళ్ళలేదు. అంటే అబ్రహాము అన్నాడు, నేను ఏదైనా చేయడానికి రెడీ. అవునా, సరే అయితే నీకున్న అవకాశం ఒక కుమారుడిని నాకు బలిగా ఇచ్చేసేయండి. ఆయన అబ్రహాము సిద్ధపడిపోయాడు, కూడా ఒప్పేసుకున్నాడు. అబ్రహాము ఆరాధకుడు. కానీ ఈరోజు నీ బలిపీఠము జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఉందా? బలిపీఠానికి ఉందా నీ దగ్గర? చేయలేనా? లేకపోతే నీ మట్టుకు నువ్వు ఆరాధన చేస్తావు అనేసుకుంటున్నా. ఏం బలించాలి ఇంతవరకు? దేవుడు నీకు ఏమడిగాడు? నువ్వు ఏమిస్తున్నావు? ఆ బలిపీఠానికి ఇష్టం లేక దానికి ప్రత్యేకంగా నేను వెతుకున్నానంటే దశభాగ, లేకపోతే కానుకలు, లేకపోతే మందిరము, భోజనాలు. ఇది ప్రత్యామ్నాయం. అంటే భక్తి వేషాలను నా ఆరాధనకు బదులుగా నా పైన ముసుకేసుకున్నాను. నేను ఎంతో ఆత్మీయుని. అబ్రహాము దగ్గర ఇస్సాకు అత్యంత విలువైన వాడు. కానీ మా అబ్రహాము, ప్రభా నీకు నాకు మధ్యన నా కొడుకు ఎప్పుడు అడ్డురాడు, నీకు నాకు మధ్యన ఏది అడ్డు రావడానికి వీలు లేదు. ఏది వచ్చినప్పుడు నేను బలివ్వడానికి రెడీ. జాగ్రత్త. ఈరోజు వర్తమానం విని కనుక ఆదేశాలకు వచ్చి కనుక మాట్లాడుతున్నాం అనుకో, వెంటనే దేవుడు పరీక్ష పెడతా. ఆదేశపడతాం. వర్తమానం జాగ్రత్తగా విను. కనుక మనము ఈ సంగతులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు పై నుండి తండ్రి ఏం చూస్తున్నాడంటే నీ హృదయ వైఖరి ఎలాగుంది, దేవుని పట్ల నీ మనస్సు ఎలాగుంది. ఎప్పుడైతే దేవునికి నీకు మధ్యన ఉన్న సంబంధం, దేవునిపై నీ మనస్సు కనుక సరైన రీతిలో ఉంది అంటే, దేవుని పేరిట నువ్వు చేసే ప్రతి దానికి ఒక పరిపూర్ణమైన అర్థం వస్తుంది, మీనింగ్. నువ్వు మందిరానికి రావడం, వచ్చేదానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు మందిరానికి వచ్చి కూర్చునే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు గోరి విప్పి ఒక పాట పాడడానికి ఒక అర్థం ఉంది. నువ్వు మందిరంలో వడ్డించే పరిచర్య చేస్తుండగా దానికి ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ నీ హృదయ వైఖరి కనుక దేవునితో
సరిగ్గా లేదు అంటే అసలు నీ జీవితాన్ని పరమార్థం లేదు. ఫస్ట్ ఇది రైట్ చేసుకో, సెటిలైట్ చేసుకో. ఎప్పుడెప్పుడు దేవుడు అబ్రహామును కేకేశాడు. అబ్రహాం ఏమన్నాడండి? చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. ఎప్పుడు పిలిచినా ఒకే సమాధానం, చిత్తం. నువ్వు చెప్పు. నాకు గుడిగా ఇచ్చేయమంటావా, నాకు మాట ఇచ్చేయమంటావా, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చిస్తా. అది ఆరాధన. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈ రోజు ఎలాంటి సాగు నువ్వు సిద్ధపరిచి తీసుకొచ్చావు దేవుని మందిరానికి? లేకపోతే ఈ సాగులందరినీ అట్టగట్టుకుని గదిలో పెట్టుకుని భద్రంగా దాచిపెట్టుకున్నావా? ఈ ఒక్క ఇసాకు తప్ప నాకు ఇంకో 2 ఇసాకులు లేరు. వాటి నేను మనకి బలిగా వేస్తా. ఏదో బైబుల్ అలా రాస్తుంది, కానీ ఈ బాబాయ్ ఆయన ఎప్పుడో అబ్రహాము బుద్ధులేనాడు. ఆయన అలా ఇచ్చేసాడు, కానీ నన్ను బలి పట్టి నేను ఎలా ఇచ్చేస్తా? నాకు లేక ఇది ఒకటే ఉంది, నేను మాట్లాడలేదు. మనం ఆరాధన గురించి ఈ విషయాలను ధ్యానిస్తూ ఉంటాం. రెండోదిగా దేవుణ్ణి ఆరాధించడం అన్నా, దేవుణ్ణి మహిమపరచడం అన్నా, దేవుణ్ణి గొప్ప చేయడం అన్నా, దేవునికి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడం అన్నా, ఇవన్నీ ఆరాధన క్రమం కిందకే వస్తాయి. అంటే ఫస్ట్ నీ ఆరాధన ఎక్కడ మొదలవ్వాలి? నీ అంతరంగంలో, నీ హృదయంలో జీవం కలిగిన దేవునికి సింహాసనం సిద్ధంగా ఉండాలి. ఆ సింహాసనం మీద యేసు ప్రభు ఉండాలి. శిలువ మీద నువ్వు నేను ఉండాలి. జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ పొరపాటున సింహాసనం మీద మనమే కూర్చుంది, ఆ పక్కన ప్రభు కూర్చున్నాడు అనుకుంటా. ప్రభు సందుకు కొంచెం సందుకు. సింహాసనం ఎవరిది? శివుడు కలిగిన దేవుడు తండ్రి. ఈ పక్కన కూర్చోడానికి నేను మాత్రం అరుణ్ణి కాదు. నోరు, అపవిత్రమైన పెదవులు, మోసకరమైన హృదయం, పాపిష్టి బతుకు, అలాంటిది నీ పక్కన నేను కూర్చునే ఆలోచన కూడా నాకు రాదే. ఈ విషయాన్ని గమనించాలి. రెండోదిగా సెకండ్ పాయింట్, ప్లీజ్, నేను ఏవైతే మీకు చెప్తున్నానో దయచేసి రాసి పెట్టుకోండి. ఎందుకంటే పెట్టి నేను మర్చిపోతా, మళ్ళీ ధ్యానించడానికి మీకు అవకాశం ఉంటుంది. రెండోదిగా యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడును. ఏం రాస్తుందండి? యోహాను సువార్త మీరు బహుగా ఫలించుట వలన, ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురు. ఇప్పుడు శిష్యులు ఆరాధన, శిష్యులు ఎలా మహిమపరుస్తారండి? ఆరాధన అంటే అందుకని కదా అడ్డదారి. దేవుని మందిరంలో 2 పాటలు పాడేశాను, నేను ఆరాధించేసినట్టే. దేవుని మందిరంలో 4 మాటలు నేను స్తోత్ర ప్రభు అనేసాను, నేను ఆరాధించినట్టే. చాలా ఈజీ. కానీ ఆరాధనకి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడు. నీ బలిపీఠం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి నీ దగ్గర ఇస్తాకున్నాడా? నువ్వు బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? రెండోది, దేవుని ఆరాధించడానికి నువ్వు ప్రభునందు అధికముగా ఫలించే స్థితిలో ఉన్నావా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే పరోక్షిత ప్రభు ఏమంటారు? మీరు నా యందు నిలిచి మీరు బహుగా ఫలించిన వేళ మీరు నా తండ్రిని ఆరాధింతురు. కనుక ఈ రోజు ప్రభు నేను వచ్చాను నీ సన్నిధికి, పరలోకమందు ఉన్న తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, ఇదిగో నా ఫలాలు చూపించగలమా? బైబిల్ గ్రంథంలో ఫలాలను ఎన్ని విధాలుగా, ఫలము అనే మాట ఎన్ని విధాలుగా వాడబడిందో చూడండి. ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి?
మత్తయి సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము. మారు మనసుకు తగిన ఫలము. నేను ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతి దాంట్లో మారు మనసు పొందాలి. ఏ ఏ విషయంలో నేను నా క్రీస్తుకు పోలి లేనో ఆ విషయాలలో నేను మారు మనసు పొందాలి. మారు మనసు అనే మాటకు మళ్ళీ చెప్తున్నాను. నా మనసు మారిపోయింది నో నో. మారు మనసు అనే మాటకు అర్థం ఏంటి? నేను లోకము వైపు నుండి పూర్తిగా నా ప్రభువు వైపుకి తిరిగాను. నా గురి, నా గమ్యం, నా జీవిత పరమాత్మ అన్నీ నా ప్రభువే. ఇది మారు మనసు అంటే. కొంత లోకం, కొంత ప్రభు కుదరదు. మత్తయి సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము. ఈ ఫలం ఎలాంటిదండి? మారు మనసుకు తగిన ఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తే ఏం రాస్తుంది? ఆత్మఫలము. ఏ ఆత్మఫలము మూలంగా నువ్వు ఫలించటం వలన నీలో క్రీస్తు జీవము బయటకు ఉట్టిపడుతుంది. ఏ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయో ఆ ఆత్మఫలాలు నేను ఫలించినప్పుడు అవే లక్షణాలు నాలో వస్తాయి. కనుక నేను ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆత్మఫలాలు నేను తీసుకొస్తున్నాను? నేను అలా ఫలిస్తే నా తండ్రిని నేను మహిమపరిచినట్టు. నేను ఫలించానా లేదా నాకు తెలియదు. దాని విషయంలో మనకి ధ్యాసే ఉండదు, ఆలోచనే ఉండదు. మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయో లేదో తెలియదు. క్రీస్తు వ్యక్తిత్వాన్ని నా నుండి ప్రతిఫలింపజేసే ఆత్మఫలాలు నేను ఫలిస్తున్నానో లేదో నాకు తెలియదు. మూడోది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాసింది? జీవఫలము. జిహ్వఫలం అంటే నోటి మాట. నా నోటి మాట, నా ప్రభువుని కూర్చిన నేను పలికిన నా నోటి మాట కూడా ఒక ఫలమే. ఈరోజు నా నోటి మాట ఎలాగుంది? ప్రభువుకి ఆరాధనగా ఉందా? నాకు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నేను రామచిలుకలాగా నేర్పించిన పలుకు మాటలు నేను పలికి లోకంలోకి వెళ్ళిన తర్వాత కంపు, నూరెక్కితే కంపు. ఈ ఫలాలు ఇలాని జీవఫలం. అందులో అన్యులు సిద్ధంగా ఉంటారు. దేవుడు నమ్ముకున్నవాడు ఇట్లా మాట్లాడచ్చా? దేవుడు నమ్ముకున్నవాడు ఇలాగే మాట్లాడతారా? మన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఎంత పెద్ద జోక్, ఎంత పెద్ద జోక్. నువ్వు దేవుని ఆరాధించకపోవచ్చు, కానీ నువ్వు దేవుని అవమానపరిచే అధికారం నీకు అవరించా. ఈ జీవఫలం విషయంలో అసలు జాగ్రత్త. నోటికి ఎంత వస్తే ఎలా వస్తే ఏది వస్తే అది. దేవుడు నీకు నాకు నోటిచ్చిన దేనికి? ఆశీర్వచనం. అందుకే ప్రభు విసిగిపోయి ఏమన్నాడు? అదే నోటితో మీరు ఆశీర్వచనం, అదే నోటితో మీరు నన్ను దూషిస్తారు. ఏం చేశాడు దేవుడు? ఇవా ఆరాధన. అలాగే ఒక సేవకుడిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అన్నాడు, నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు చూడండి, మొదటి అధ్యాయం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి అధ్యాయం 30వ వచనం. మొదటి అధ్యాయం 30వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. కొత్త అధ్యాయం 134వ పేజీ. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీ యందు నేను ఫలమును చూడగోరుతున్నాను అనే మాట ఎక్కడుంది? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీ యందు ఫలము చూడగోరుచున్నాను.
నేను మీ వద్దకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఈ మాట ఉంది. సరే, ఓకే, నో ప్రాబ్లం. గమనించగలరు. ఎప్పుడైతే మనము ఎలాంటి ఫలం ఫలించాలి, ఒక సేవకుడు ఎప్పుడైతే సేవ చేస్తా ఉన్నాడో, 1:13 చూడండి, 1:13 నీలో కూడా ఏదైనా ఫలము పొందవలనని నేను మీ యొక్క ఎందుకు రావాలనుకుంటున్నా, మీకు ఏదైనా ఫలము దొరుకుతుందేమో. ఏ ఫలం అది? ఏ ఫలము? సేవకుడు వచ్చాడు, యాపిల్ కాయ శుభ్రంగా కడిగి మొక్కలు కట్ చేసి, ఆ ఫలమా? ఏ ఫలము? ఏ ఫలం? ఈ సేవకుడు చేసిన సేవలో నువ్వు పొందిన మానమనస్సు, ఆ మానమనస్సులో స్థిరంగా ఉండి దేవుని కొరకు ఫలించిన ఫలాలను ఈ సేవకుడు చూడడం అపోస్తులైన మూల మాట. నేను చూడాలని ఆశపడుతున్నా. నేను చేసిన సేవలో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫలాలు నేను చేసిన సేవకు ప్రతిఫలం ఆత్మీయంగా ఎదిగాడా, ఆత్మఫలాలు కనిపిస్తున్నాయా? ఇంకా ఫలము అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవి నేను ఫలిస్తే చాలు, నేను ప్రభుకి ఆరాధికుడు. మూడవది మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 216 పేజీ 16వ వచనం. మీలో ఒకవేళ ఎవరైనా శ్రమ పడిన ఎడల, ఎందుకు శ్రమ పడతాడు? వాడు క్రైస్తవుడు అయినందున. జాగ్రత్తగా చూడు, చాలా వింతగా ఉంటాయండి ఈ మాటలు. ఎందుకు మేము మాటికి ఆ మాట అంటాం? ఆరాధన అనేది 4 మాటలు 2 మాటలు కావు అనే మాట ఎందుకు అంటామంటే, ఇది జాగ్రత్తగా వినండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఏ పేరు? నేను క్రైస్తవుడును అనే పేరు బట్టి ఏం చేస్తాడంట? దేవుణ్ణి మహిమపరుస్తాడంటే దేవుణ్ణి ఆరాధిస్తాడు. క్రైస్తవుడు అయినందున. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే చాలా మంది ఏమనుకుంటారు, దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే రోగాలు తగ్గాలా, మా కష్టాలు తీరాలా, మా బాధలు తీరాలా. ఇది కొంతవరకు ఓకే, కానీ ప్రభువుని ఆరాధించే క్రమంలో లేఖనం ఏం చెప్తుంది? నువ్వు క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించినప్పుడు. అంటే క్రైస్తవుడికి బాధ ఏంటండి? క్రైస్తవుడికి బాధకి సంబంధం ఏంటండి అంటే, నీకు దేవుడికి మధ్య ఆరాధన అనే మాటకు సంబంధం ఎంతో, క్రైస్తవుడికి క్రైస్తవ జీవితానికి బాధ అనుభవించడానికి అంత సంబంధం. నీవు క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించినప్పుడు నువ్వు సిగ్గుపడద్దు. సిగ్గుపడక ఏం చేయాలి మరి? దేవుడికి మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తామండి? ఒక పక్క బాధ, ఇంకో పక్క దేవుడిని మహిమపరచాలంటాడు. ఎలా కుదురుతుంది ఇవి రెండు? ఎలా సాధ్యం ఇవి రెండు? కనుక మనం ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నువ్వు క్రైస్తవుడు అయినందున నీకు బాధలు వస్తాయి. అయితే నీకు వచ్చే బాధలు నువ్వు దేవుని చిత్తంలో ఉండి అనుభవిస్తున్నావా, దేవుని చిత్తానికి వెనుక నుండి అనుభవిస్తున్నావా? ఇది కొంచెం నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి.
క్రైస్తవుడు అయినందుకు నీకు వచ్చిన బాధలు నువ్వు దేవుని చిత్తము లోపల నుండి అనుభవిస్తున్నావా, దేవుని చిత్తం వెనుక నుండి అనుభవిస్తున్నావా? ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినందున నీకు వచ్చిన బాధలు నువ్వు దేవుని చిత్తంలో ఉండి అనుభవిస్తున్నావంటే నువ్వు అనుభవిస్తున్న బాధల్లో ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎస్, నేను విడవను, ఎన్నడూ ఎడబాయ. నువ్వు నా కోసం నిలబడుతున్నావు, నా కోసం శ్రమ అనుభవిస్తున్నావు, నా కోసం బాధ అనుభవిస్తున్నావు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు పడుతున్న బాధలో నేను కూడా సమాన పాలి బాధిస్తుడు. ఎందుకంటే నువ్వు నా చిత్తంలో ఉన్నావు, ఇది నేను అనుమతించాను. పరోక్షంగా నువ్వేం చేస్తున్నావు? నన్ను ఆరాధిస్తున్నావు. ఒక్క ఆరాధన అనే మాటలో ఎంత మధుకుందో చూడండి. ఇస్సాకును బలివ్వడం అంత మధుకుంది, ఫలాలు ఫలించేంత మధుకుంది, శ్రమ అనుభవించేంత మధుకుంది. ఇవేమి ఉండద్దు మనకి. 4 మాటలు 2 పాటలు ఈజీ. ఆ తర్వాత నా ఇష్టం. అయితే ఒక విషయం ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఇదే వచనంలో 1 పేతురు 4:16 అన్నాడు కదా, నువ్వు క్రైస్తవుడు అయినందున బాగా అనుభవించిన ఎడల సిగ్గుపడద్దు, అడోకమందున తండ్రిని నువ్వు మైంపరచగలవు. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే ఇంకొక హెచ్చరిక కూడా ఉంది. అది కూడా చదవండి. 15వ వచనం, 1 పేతురు 4:15. మీరు ఎవడును నరహంతకుడుగా కానీ దుర్మార్గుడుగా కానీ వరుడు చూసారా? అంటే దేవుని చిత్తానికి వెలుపల బాధను అనుభవించిన ఎడల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది నీ బుద్ధిహీనత వలన నువ్వు కొనిపించుకున్న బాధలను అవి దేవుడికి వచ్చేటప్పుడు ప్రభు కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాననే పదం ఎంత కోత పదం అయిపోయిందంటే, ఏంటండి మీకు ఇంత ఎన్ని ఎదురుదప్పులు ఏంటండి, మీకు ఇన్ని బాధలు ఏంటంటే ఏం చెప్తామండి? దేవుడి కొరకు శ్రమలు అనుభవించాలని రాస్తుంది కదా. ఇవన్నీ శ్రమలే. అన్ని శ్రమలు కావు ప్రియుడా. కొన్ని శ్రమలు బుద్ధిహీనత, నీ బుద్ధిహీనత వలన వచ్చినవి. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నట్టు 107వ కీర్తన 107 త్వరగా తీయాలి. 107వ కీర్తన 509వ కీర్తన 509వ పేజీ 17వ వచనం. 107వ కీర్తన 15వ వచనము 17వ వచనం. బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకున్నాడు. బాధ రాలేదు. ఇంగ్లీష్ కంటే తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంది. బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేత వారికి లేకుండా ఉండాల్సిన బాధను కొని తెచ్చుకున్నాడు. అది దేవుడు అనుమతించింది కాదు. అందుకని క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించడం అనేది దేవుని చిత్తంలో ఉండి అనుభవించడం, దేవుని చిత్తం వెలుపు నుండి అనుభవించడం. 2 ఏమండి 60 ఇలా మనం ఒకవేళ గమనించి చూస్తే చాలా విషయాలు చెప్తాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించనుద్దేశించిన వారికి ఎన్నో హింసలు. నువ్వు ప్రభువులో బలంగా ఉండాలి అని తీర్మానించుకుని నడుము బిగించుకున్నావు, దేవుడి కోసం బలంగా నిలబడ్డావు, నీకు హింసలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైపోతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి. ఏమండి 34వ కీర్తన 19వ వచనం. నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకులు చూసారా? ఇది సరిపోదా
సరిపోదనగా ఈ బాధలు సరిపోవంట. ఈ అనుభవించిన వాడు అనుభవపూర్వకంగా రాసిన కీర్తన ఏదంటే 66వ కీర్తన మీరు చూసి ఆశ్చర్యపోతారు ఆ మాటలు ఏంటంటే అక్కడ బాధలు అనుమతించలేదంట. ఏమంటారు కీర్తనకాడు ఏమంటారు? 66వ కీర్తన 10వ వచనంలో మీరు గమనిస్తే కీర్తనకాడు ఏమంటాడు తెలుసా? నువ్వు మనుషులను మా తలల మీద ఎక్కించావు. అంటే మనుషులు వచ్చి నా తల మీద ఉంచున్నారు. అది సరిపోదనక నువ్వు మమ్మల్ని ఎక్కడి నుంచి నడిపించావు? అగ్నిగుండాల గుండా తీసుకెళ్ళావు. అది సరిపోదనగా నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? జలములను దాటించావు. ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు దాటించావు. ఎంత భయంకరమైన శ్రమలు అయినను ఒక ఆదరణకరమైన మాట అండి ఎంతో బలపరుస్తుంది మీ అందరికీ. గమనించండి, తొందరగా చదవండి. 66వ కీర్తన 10వ వచనం నుండి. దేవా నరులు మా నెత్తి మీద ఎక్కినట్టుగా చేసింది. నిప్పుల్లో నీడలో మమ్మల్ని వేసావు కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? సమృద్ధి గల చోటికి తీసుకొచ్చా. నా ప్రియమైన సోదరుడు, ఆ సహోదరి, నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఒకసారి నీకేమనిపించింది? అయిపోయింది నా జీవితం, ఇంకా అయిపోయింది. రేపు తెల్లారి నేను సూర్యోదయం చూస్తానా చూడను, నా జీవితం ఇక్కడితో సమాప్తం అయిపోయింది అనుకుంటే, కానీ ఆ జీవం కలిగిన దేవుడు నేను ఎక్కడికి తీసుకొచ్చాడు? సమృద్ధిగా స్థలం, విశాలమైన స్థలంలోకి తీసుకొచ్చాడు. ఎందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి, ఎందుని బట్టి మనం ప్రభుని కీర్తించాలి అంటే, ఏ పరిస్థితి గుండా ఆయన నన్ను తీసుకెళ్ళినా సరే నా విశ్వాసం నాకేం చెప్తుంది? నన్ను అవతలికి దాటిస్తాడు, సమృద్ధి గల చోటికి తీసుకొస్తాడు. ఇంతకు ముందు నేను లేమిలో ఉన్నా, ఇంతకు ముందు నేను లోట్లో ఉన్నా, ఇంతకు ముందు నేను కరువులో ఉన్నా, ఇంతకు ముందు నేను చాడుకున్నా, ఇంతకు ముందు నేను బాధలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా. అయినా సరే నా ప్రభు నన్ను అవన్నీ దాటించి ఇక్కడ తీసుకొచ్చాడు, సమృద్ధి గల చోటు. అది చాలు నేను నా ప్రభుని ఆరాధించడానికి, అది చాలు నేను నా ప్రభుని ప్రేమించడానికి. చాలా మంది పాత నిబంధన కాలంలో మీరు చూడండి, యాకోబు కుమారుడైన వారిలో యోసేపు ఆఖరు, అందరూ యోసేపు మీద ఎంతో జాలి పడిపోయేవారు. అయ్యో యోసేపు చిన్నవాడు నువ్వు, నీకెంత అన్యాయం చేశారు కదా, మీ అన్నదమ్ములు తీసుకెళ్ళి ఆ గోతులు పడేసి నిన్ను ఇస్మాయిలీకి అమ్మేశారు. చూడు ఎంత ఘోరమైన పాపం చేశారంటే. ఏంటన్నా మీరు అలా మాట్లాడతారు? అసలు నా అన్నలు కనుక నాకు ఆ పని చేయకపోయి ఉంటే, అది మా అన్నలు కనుక నన్ను గోతులు పడైపోయి ఉంటే ఈ పాటికి నేను సింహాసనం మీదే ఉండకపోదును. మనకి ఎంత వస్తే చాలు, అయిపోయి. మనం ఎంత విశ్వాస యోధులమో చిన్న శ్రమ వస్తే చాలు పట్టపంచులు అయిపోతూ ఉంటాయి. ఏం చేశాడు దేవుడు నాకు అని అడిగే స్థితిలోకి వచ్చేస్తాం. ఒక అద్భుతమైన మాట ఉంది ఇంగ్లీష్లో, దేవుని లోకంలో జాగ్రత్త రాసి పెట్టుకోండి. ఎక్కడైనా భవిష్యత్తులో మీకు పనికొస్తుంది, ఎక్కడైనా ప్లీజ్ నోట్ డౌన్. లోకములో నువ్వు తెలివైన వాడిగా ఉండేదానికంటే దేవుని దగ్గర మూర్ఖుడిగా ఉండడం నీకెంతో ఆశీర్వాదం అని చెప్తున్నాను. జాగ్రత్తగా అదే, లోకములో నేను అందరికంటే మోనార్కు అని జీవించేదానికంటే దేవుని దగ్గర నేను అత్యంత మూర్ఖుడను అని జీవించడం నీకు ఎంతైనా ఆశీర్వాదం.
ఇది ఎలా రుజువైంది? మరి అన్నా ఇంత మాట అన్నావే, మరి దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా చెప్తే ఎలా కుదురుతుంది? దానికి ఆధారం ఉండాలి కదా. ఆధారం ఎవరిని తీసుకుందాం మనం? తొందరగా చెప్పడం ఒక ఇలా చిటికేసలో చెప్పాలి. ఎవరో ఒక వ్యక్తి స్పష్టంగా మనకు కనబడతాడు. నేను చెప్పిన సామెతకు ఆ వ్యక్తికి కరెక్ట్గా కుదురుతుంది. లోకంలో మోనార్కుగా జీవించే దానికంటే నా ప్రభు దగ్గర నేను మూడుగా ఉండడం నాకు ఎంతో ఆశీర్వాదం. ఎవరో వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? నేను ఎంతో తెలివైన వాడిని, నాకు ఏం లేదు, నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను, నా సంగతి నేను చూసుకున్నాను. తండ్రి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడొచ్చింది బుద్ధి? మందులు తినే పొట్టు తింటుంటే ఏమన్నాడు తెలుసా? మందులు తినే పొట్టు తింటా ఉంటే ఏమన్నాడు తెలుసా? ఇదే కనుక మా నాన్న ఇంట్లో నేను ఉంటుంటే, మా నాన్న దగ్గర పనిచేసే పని వారిలో అత్యంత హీనమైన పని చేసే, బాకీ పని చేసే ఆఖరోడు నాకంటే ఎంతో ఉందాగా జీవిస్తున్నాడు, లగ్జరీగా జీవిస్తాడు. నా తండ్రి దగ్గర బాకీ పని చేసేవాడు నాకంటే ఎంత లగ్జరీగా జీవిస్తాడు. కనుక నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కొడుకుగా చేరడానికి ఎలాగ అర్హుడిని కాను, బాకీ పని చేసుకునే ఒక పనివాడిగా నన్ను చేర్చుకున్నానా అని నేను అడుగుతానన్నా. సామెత మర్చిపో, ప్రేమ సోదరుడు సహోదరి, నేను ఉంటాను ఉన్నానో నాకు తెలియదు. ఇది నా జీవితాన్ని మార్చింది సామెత. నా తండ్రి దగ్గర నేను ఎప్పుడు ముక్కుడుగా ఉండడానికి నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు నాకు ఏం నోట్ చేయాలి, ఎక్కడ నోట్ చేయాలి. ప్లీజ్ రిమెంబర్, దయచేసి గుర్తుపెట్టుకోండి సార్. మన పోరాటం లోకంలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ లోకంలో నాకంటే నేను రుజుపరుచుకోవాలా, నేను ఫలానా, నేను ఇది బాబు, నేనేమీ కాదు. ఏ పాటి వాడిని నీటి బుడగొట్టి నా బ్రతుకు ఎప్పుడు పేరుపోతుందో తెలియదు, ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు, తెల్లారితే నేను సూర్యోదయం చూస్తానో లేదో నాకు తెలియదు. ఈ రోజు దేవాలను ఆయుష్కాలం పొడిగించి, అందుకే నా ప్రార్థన నాకు అలవాటు అయిపోయింది. ఆయుష్కాలంలో పొడిగించినందుకు నీకు వందనాలు చాలు. ఈ రోజుకి ఈ భిక్ష చాలు, నాకు ఒక రోజు నువ్వు నాకు పొడిగించావు, నాకు సరిపోతుంది. నీ దగ్గర నేను ఎక్కువ అడగట్లా, నాకు ఇది సరిపోతుంది. వాళ్ళకి ఈ రోజుకి నాకు సరిపోతుంది. రేపు ఉదయం మళ్ళీ నేను లేచి కళ్ళు తెచ్చానా, ఉదయం అన్న ఆయుష్కాలం పొడిగించాను నీకు వందనాలు. ఇంకొక రోజు నేను నిన్ను ఆరాధిస్తాను, నీకోసం నేను ఏదైనా భరిస్తాను. నా బలిపీఠం మీద నిత్యము బలుంటుంది, అది దహిస్తూనే ఉంటుంది, ఆ మంటతోనే ఉంటుంది. ఎందుకు అలాగా అంటే గెత్సెమనే తోటలో ఎప్పుడైనా ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభుతో పాటు ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళు. ప్రభు ఒంటరిగా తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేద్దానా, ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. ఆ చెట్టు దగ్గర ప్రభు మోకరించి పైకి చూసి తండ్రితో మాట్లాడుతున్నాడా, నేను ఇక్కడ నిల్చున్నానా, తండ్రి ఏ సమాధానం చెప్తాడా, నేను పైకి చూస్తా ఉంటే తండ్రి అన్నాడు, నా కుమారుడా నీలో ఏ పాపం లేదు నాన్న, ఈ గిన్నె నీకోసం నేను ఎందుకు సిద్ధపరిచాను అంటే, నువ్వు అనుకుంటే ఈ క్షణం నువ్వు నేరుగా ఆ చెట్టు కింద నుంచి నా దగ్గరికి వచ్చే అధికారము, అర్హత సమస్తము ఉన్నాయి నీ దగ్గర. కానీ నువ్వు నిర్ణయం తీసుకోక
ముందర ఒక్కసారి అదిగో చూడు, ఆ చెట్టు పక్కన నిన్ను గుడ్లప్పగించి నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఏమంటావా అని నీ వైపు చూస్తున్నాడు చూడు జాషువా. వాడు మాత్రం నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. వాడు మాత్రం నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు ఆలోచించుకో, నీకే ప్రమాదం లేదు. ఇప్పుడు రావాలంటే నువ్వు వచ్చేసి చెప్పి తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టు ఆయన ప్రేమించి నన్ను బలిగా ఇవ్వడానికి నువ్వు నన్ను కంచె వేయలేదే. అలాంటిది నీ మనసు నేను ఎలా ఒప్పిస్తా? లేదు, ఇంక నేను తాగేస్తాను. ఇసులు నేను సంతోషంగా అనుభవిస్తాను. నాతో పాటు ఉండాలి, ఏదే నాతో పాటు ఉండాలి. క్రైస్తవ జీవితం ఆరాధన ఇంత తేలిగ్గా 2 మాటల్లో తీర్చేస్తాను. నిజంగా గెచ్చమనే తోటలో కనుక నువ్వు ఈ సన్నివేశం ఒకవేళ అనుభవం నరాలను నువ్వు అనుభవిస్తే నీ బ్రతుకు ఒక లెవెల్లో ఉండేది. వాడ క్రైస్తవ జీవితం ఒక సినిమాలకు మారిపోయాడు. అయ్యో పాపం, సినిమాలో మీకు కొట్టేశారు, కొనాలి కొట్టేశారు, రక్తం అంతా ఏరేరుగా కాదు. నువ్వు అనుభూతిలోకి రా. ఫాస్ట్ గెచ్చమనే తోటలోకి వెళ్ళు. తండ్రి కుమారుడు మధ్యలో సన్నివేశం నువ్వు పక్కన నుంచి చూడు. ఎప్పుడైనా సినిమాను వదులుకుంటావా? ఎప్పుడైనా ప్రభువును వదులుకోగలవా? ప్రభు నా జీవితం అంతా నేను ఆరాధించినా సరే నీకు నేను ప్రత్యేకంగా తీసుకురాలే. సిలువలో ఈ మాట పెట్టుకుంది, సిలువలో నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను. నీ ప్రేమను నేను ఎన్నడూ అతిక్రమించలేను. నేను ఏమి చేసినా సరే ఎప్పుడు నీ ప్రేమ నాపై, నా ప్రేమ కంటే ఎక్కువగానే ఉంటుంది. దాన్ని నేను ఎన్నడూ దాటలేను. ప్రభా నేను చేయగలిగింది ఒకటి, నా మిగిలిన జీవితం అంతా నీ పాట సేవ చేసుకుంటా. నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన తెలివిని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఓర్పు శక్తిని బట్టి కేవలం నీకు మాత్రమే సేవ చేస్తాను. ఇతరాకాడికి అన్నాడు, ఆకాశం ఆశాపుకి ఇతరాకాడు ఏమంటున్నాడు, ఆకాశమందును తప్ప నాకు ఎవరు ఉన్నారు, భూమి మీద నువ్వు తప్ప నాకు ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? తెచ్చుకునే తోటలో నేను చూశాను నీ ప్రేమ. అది నోటుతో చెప్పే ప్రేమ కాదు, అది నోటుతో చెప్పే ప్రేమ కాదు. ఏం చేస్తే ఆ ప్రేమ మీరు బదులిపోగలవు? ఏం చేస్తే చెప్పండి, మనం ఏం చేస్తే ఆ ప్రేమకు మనం బదులిపోగలవు? ఎలా రుజువు చేస్తావు? ప్రభు కంటే, ప్రభు నిన్ను ప్రేమించిన దానికంటే నువ్వు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నావని ఎలా రుజువు చేయగలవు? ఆయన ప్రేమ ఎదుర్కొన్న మన జీవితాలు సరిపో స్వార్థాలతో నిండిన జీవితాలు, కపటత్వంతో నిండిన జీవితాలు మనవి. చిన్నపాటి స్వార్థం వస్తే చాలు, దేవుని మర్చిపోతాం. వెంటనే మన స్వార్థమే మనకు గుర్తొస్తుంది. ముగించే ముందర ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటున్నాను. నేను ఒక మాట మీకు చెప్తాను. అంత్యదినమందు పరలోకమందు ఉన్న తండ్రి ఈ లోకాన్ని 2 గుంపులుగా విడదీస్తారు. ఒక గుంపు దేవుని మహిమపరిచే గుంపు, 2వ గుంపు తమ్మును తాము మహిమపరచుకునే గుంపు. ఇహలోక సిద్ధాంతం అంతా కూడా కేవలం తమ్మును తాము మహిమపరచుకునే గుంపు సిద్ధాంతం మీద మాత్రమే ఆధారపడదు. నువ్వు ఏదైనా చెప్పు అని చెప్తున్నావు. 2 గుంపులు, ఒకటి దేవుని మహిమపరిచే గుంపు, వాళ్ళకి 2 జాస్ ఉన్నారు.
ఇంకోటి కేవలం తమను తాము మైపరుచుకునే గుంపు. తమను తాము మైపరిచే గుంపు దేవుని మైపరచలేదు. దేవుని మైపరుచుకునే గుంపు తమను తాము మైపరుచుకోదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. పిల్లల చదువు దగ్గర నుంచి, వాళ్ళ ఉద్యోగాల దగ్గర నుంచి, మన వ్యాపారం దగ్గర నుంచి, మన సంపాదన దగ్గర నుంచి నువ్వు ఏదైనా చూడు, ఇది దేవుని మహిమ కొరకు అని చెప్పే ఆస్కారం ఎక్కడైనా కనబడుతుంది. నాకు ఇష్టం. నేను చెప్పుతూనే కొట్టుకుంటాను. ఎందుకంటే మనం ఎలాంటి లోకంలో ఉన్నాం? నన్ను నేను మహిమర్చుకునే లోకంలో నేను ఆ సిద్ధాంతం మీద నేను ఉన్నాను. అండ్ ఆ ప్రభు ఏమంటాడు? నువ్వు భోజనం చేసినాను, పానము చేసినాను, మరి ఏది చేసినా అది దేవుని మహిమ కొరకు. నేను ప్రభుని అడిగాను, ప్రభు అసలు భోజనం చేస్తే నీకు మహిమకరంగా నేను ఎలా చేయగలను? పానం చేస్తే నీకు మహిమకరంగా ఎలా అవుతుంది? నేను భోజనం చేసిన పానం చేసిన నీకు మహిమ ఎలా వస్తుంది? నా కడుపు నిండుతుంది అని అంటే ప్రభు అన్నాడు దేవుడు ఏం చూస్తున్నాడు? చేయగలవా చేయలేవా అనేది చూడట్లే, చేస్తావా చేయవా అని చూస్తున్నాడు. అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా? ఫస్ట్ దేవునికి మహిమకరంగా నేను జీవించాలి అనే ఆలోచన ఉందా లేదా? ఫస్ట్ అలా లేని ఎడలా మనం ఆరాధనలో ఎలా అవుతాము? అలా లేని ఎడల మనం ఆడలేకుండా ఎలా అవుతాం? కనుక ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మన జీవితానికి ఆఖరికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా గుర్తుంచుకో, ఈ రోడ్డు మన జీవితం అనుకుందాం. అక్కడ సతీష్ గుడి దగ్గర మొదలైంది మన లైఫ్. ఎక్కడ ముగిస్తాం? రైతు భరోసా కేంద్రం దగ్గర ముగిస్తాం. రైతు భరోసా కేంద్రం దగ్గర ఎవరున్నారు? న్యాయాధిపతి కూర్చుని ఉన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి నువ్వు న్యాయపతిని ఎదుర్కోవాలి. చివరికి వచ్చేటప్పటికి న్యాయపతిని ఎదుర్కోవాలి. న్యాయపతిని ఎదుర్కొన్నప్పుడు నీ నోటంటే రావాల్సిన మాట ఏంటి? మీకు ఒక మాట చెప్తా, మీకు ఒక విషయం చూపిస్తా. యేసు ప్రభువు తండ్రికి తన జీవితాన్ని గురించి లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా? పైనుంచి తండ్రి అన్ని చూడట్లేదా? తండ్రికి తెలుసు కదా ప్రభు ఏ రోజు ఎలా జీవిస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసు కదా. ఒక తండ్రి అసలు నీ కుమారుని పంపించావు కదా 33 సంవత్సరాలు, ఎలా జీవించాడంటే ఏ రోజు నేను ఏది చెప్తే ఆ పని మాత్రమే చేశాడు అని తండ్రి సాక్ష్యం ఇస్తాడు. అని ప్రభు సమాధానం లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఏమన్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను. కానీ ఎప్పుడైతే నువ్వు జీవితానికి లాస్ట్ రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయావు, ఆఖరి రోజు, ఇక మరుసటి రోజు ఇక ఒక అడుగులో నువ్వు న్యాయపతిని ఎదుర్కొంటావు. అప్పుడు నీ నోటకు రావాల్సిన సాక్ష్యం ఏంటి తెలుసా? తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసి భూమి మీద నిన్ను పంపించాను. అసలు ఆరాధనే అలవాటు లేకపోతే అసలు త్యాగమే లేదు, సాక్రిఫైజే లేదు, బలే లేదు. అన్ని మాటలతో దాటించి ఏదో చదువుకుపోయి అలాగైతే రేపటి రోజు మన పరిస్థితి ఏంటి? అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నా.
ఇదిగో నేను చివరికి వచ్చేసా, ఇదిగో నా కొరకు జీవక్రియలు ఎదురు చూస్తాను. ఆ సాక్షి మనం చెప్పే స్థితిలో ఉండాలి, మనకు ఆ నిరీక్షణ ఉండాలి. మంచి పోరాటం, దేవుని కొరకు ఈ లోకంలో మంచి పోరాటం. ఎక్కడ కూడా నా స్వార్థం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, రేపటి రోజు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ప్రభు కళల్లో కళ్ళు పెట్టి, ప్రభా భూమి మీద నేను జీవించిన జీవితం కేవలం నేను నీ కొరకు జీవించాను, నిన్ను మహిమపరచడానికి మాత్రమే జీవించాను అని చెప్పగలిగే ధైర్యం నీకు నాకు. మేమే సోదరుడా సోదరి, నీకు నాన్న ఏం చెప్తున్నాను, మనకు దేవుని కొరకు పరిమళ సువాసనమై ఉన్నాం. మనం దేవుని కొరకు పరిమళ సువాసనమై ఉన్నాం. వాక్య పరిచయం చేయాలనుందా, సంఘాన్ని నడిపించాలనుందా, బోధ చేయాలనుందా, సేవ చేయాలనుందా, ఫస్ట్ దేవుని కొరకు పరిమళ సువాసనగా మారు. ఆ తర్వాత దేవుడు అంగీకరిస్తాడు. వాసన ఎలా వస్తుంది? ఎప్పుడైతే ఆ పువ్వునిలా విరగొడతారు, ఆ పువ్వునిలా చెబుతారు, ఇలా చేసి రెండు ముక్కలు చేస్తారో, నువ్వు ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తే ఏమొస్తుంది? పరిమళ వాసన. దేవుడు నిన్ను భూమి మీద తీసుకొచ్చిన ఏకైక కారణం మనం ఆయనను మహిమపరచడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చేసాం? నా స్వార్థం, నేను బాగుండాలి, నా 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 నాతో నిండిపోయి దేవుని స్థలం లేకుండా దేవుని మహిమపరిచే ఆకలి చచ్చిపోయాం. ఈ లోకంలో ఎక్కడో త్రోవ తప్పిపోయాం. ఏడు పరిశుద్ధాత్మ సన్నిధి అత్యధికంగా దేవుని మందిరంలో ఉంది. ఒకవేళ దేవుని స్వరం మీరు విని ఉంటే వెనక్కి రండి, ప్రభు పాదాల ఎదుట సాగిలపడదాం. మనందరం కలిసి ప్రభుని స్థుతిద్దాం, ప్రభుని కీర్తిద్దాం. ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాము, మనకి గుర్తు చేస్తున్నాము. మన జీవితానికి ఉండే పరమార్థాన్ని తిరిగి మళ్ళా మనం కొనసాగించవచ్చు. దయచేసి కూర్చున్నా, కొంచెం సమయం చాలాసేపటి కూర్చున్నారు. ఒకవేళ మీకు దాని కింద ఏమీ లేవు అంటే పర్వాలేదు, మీరు కూర్చునే ఉండొచ్చు, కూర్చోవలసిన అవసరం లేదు. సండే స్కూల్ పిల్లలు కళ్ళు మూసుకోండి. ఎవరికి కళ్ళు మూసుకోండి. సండే స్కూల్ పిల్లలందరూ మనందరం ప్రభు పాదాల ఎదుట సాయపడిన అనుభవం పొందాం. ఎవరికి జీవం కలిగిన దేవుడు మన కొరకు చేసిన త్యాగం బలి అయిపోయాడు మన కొరకు. అందరూ బట్టి మనం ఎంతైనా ఆయనను గణపరచవలసిన వారు, ఆయన మహిమపరచవలసిన వారు. ఎవరికి వారు మీ హృదయాలను బాధలు కుమ్మరించాడు. మన విధేయతలన్నింటినీ భరిస్తూ మన తప్పిదములను చూసి చూడనట్టుగా ఉంటుంది. నేటికి తన కృపను విస్తరింపచేస్తుంది, మన మీద కనికరపడుతూ కృప వెంబడి కృప, తరుణం వెంబడి తరుణం వేసి తనకు మనం ఆరాధికులుగా ఉండాలని ఆశపడిన దేవుడు ఎవరికి వారు
ఈ సంపూర్ణ సమయాన్ని తీసుకుని ఈ తీర పాత్రలను రెండు పాదంలో ఎదుట కుమ్మరించండి. రెండైన మాటలు వేయి నమ్మకమైన మా ప్రభుకి ఘనమైన నామములో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ అత్యధికమైన సన్నిధి మందిరంలో నింపి అద్భుతమైన నీటి భాగములతో మాతో మాట్లాడినందుకు ఆలోచిస్తున్నాం. మాత్రమే మిమ్మల్ని మహిమపరచడానికి మాత్రమే మేము మమ్మల్ని పిలుచుకున్నందుకు ఆచరిస్తున్నాం. పరలోకమందు ప్రతిగానం చేత కోట్ల దూతలు మిమ్మల్ని స్తుతిస్తున్నా సరే, భూమి మీద ఎన్నికి లేని మా స్తుతులు మీరు వినడానికి ఇష్టపడిన దానిని బట్టి ఉన్నా ఈ క్రమాన్ని చూసి పరలోకమందు దూతలు అసూయపడ్డం. దేవా, నీవు ఏ పాటి వారు ఉన్నాయినా నీ పరిశుద్ధ నామమును ఉచ్చరించి అర్హత లేని దౌర్భాగ్యం నిత్యనరకానికి పాత్రలు మమ్మల్ని నీ ఎందుకు చేర్చుకోవడానికి నీ కుమారుడు బలిగా ఇచ్చాడే. మా నుండి ఏ మంచితనం రాదని తెలిసి కూడా మాకు భరించారు. ఏ మనీ రుణం తీర్చుకోగలము దేవా. మమ్మల్ని అనాథలుగా విడవక ఈ బిడలుగా ఈ కుమారుడితోటి వారసులుగా ఓ తండ్రి నిత్య రాజ్యంలోకి వారసులుగా మమ్మల్ని చేర్చుకున్నా. రెండు వర్తమానం దాసులు బలపరిచి అభిషేకించి బలమైన సాధనంగా వాడు టీచర్ని అభిషేకించి ఇలాంటి వాక్యం చెప్పే సమయం ఆచరణ దీవెనకరంగా చేయి. క్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తుంది అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి. సందేశం